పంతులమ్మ గారు దండాలండి. నీకోసమే కొట్టు దగ్గరికి వెళ్ళాను. నా కోసమా? ఏ ఏమన్నా పళ్ళు కొనాలా? అబ్బే మిమ్మల్ని చూడడానికి. నన్ను చూడడానికా? కబురు పంపితే నేనే వచ్చేవాడిని కదండి. ఏమిటి విషయం? ఆ నాగరాజు బారి నుంచి నన్ను రక్షించారు. ఆ మేలో నేనన్నిటికీ మర్చిపోలేను. దాన్నే ఉందండి, నేను చేయాల్సిన పని చేశాను. దేనికైనా మంచిది, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. నా జోలికి వస్తే మరో 10 మంది మంచాలు ఎక్కేస్తారు. ఆ భయమేం లేదు, మీరే జాగ్రత్తగా వెళ్ళండి. వస్తాను. ఏమే గౌరీ, 10 రోజులు ఊళ్ళో లేను కదా, జరిగిన విశేషాలు ఏమైనా ఉంటే చెప్పు. ఏ విశేషాలు చెప్పమంటావే? కొత్తగా ఏ పిల్లైనా పెద్ద మనిషి అయిందనే విషయం దగ్గర నుంచి ఏ కుర్రవధమైనా కన్ను కొట్టడం మొదలెట్టాడనే విషయం వరకు ప్రతిదీ నాకు చెప్పాలి. మొదటి విశేషం ఏమిటంటే, ఈ ఊరు స్కూల్కి కొత్తగా రేఖనే పంతులం వచ్చింది. బాబో, ఆమె నుదుట్రేక బాగాలేదేమో, అందుకే మనూరికి పంతులమ్మగా వచ్చింది. ఆ పళ్ళ కొట్టాడు విషయం చెప్పవే. పళ్ళ కొట్టువాడా? వాడెవడే? వాడా హీరో అనుకోవే. ఇంతకాలం ఊరంతా భయపడి ఆ కనకరాజు తమ్ముడు నాగరాజుని పచ్చడి కింద కొట్టాడే. ఆ పైన 10 మంది రౌడీలు వెళ్తే వాళ్ళని ఖైమా కింద కొట్టాడే. చాలా గట్టివాడు. ఎంత గట్టివాడైనా మన ముందు చేతులెత్తేసి శరణం వేయాల్సిందే. అంత తేలిగ్గా తీసిపారేకే అతను నువ్వు అల్లరి పట్టించేంత మామూలు రకం ఏం కాదు. ఏ పెద్ద మొనరాడా? కనిపించి చెప్తాను, ఒక ఊపు ఊపేస్తాను. అదిగో వస్తున్నాడే, అతనే. ఓహో, అతనేనా మీరు చెప్పిన హీరో గారు? 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తాను. పదండి. ఏమయ్యా హెడ్, మీ ఇన్స్పెక్టర్ రాజుగారు ఇంకా రాలేదేంటయ్యా? చెప్తారండి, వచ్చేయాలి ఈ పాటికి. కానీ టైర్ గాని పంచర్ అయిందేమో. జీప్ ఆల్తో పడిందో. నోర్ము ఇరా, సర్వీస్ తక్కువ సన్నా చదవా. ఇట్లాంటి అపశంలో కూతురు ఆయన గాని విన్నారంటే నీ కాకి డ్రెస్ ఇప్పించేసి గోజీ పెట్టించి సర్వీస్ లో తీసేయగలరు. జాగ్రత్త. అది వచ్చేసింది జీపు. నమస్కారం ఇన్స్పెక్టర్ గారు, మీకోసమే ఎదురు చూస్తున్నా. ఇదిగో దండ. రే హారతివరా. What is this and who are you? దిస్ ఈస్ దండ, దట్ ఈస్ హారతి, అండ్ ఐ యామ్ లింగరాజు. నేనెవరిని అనుకుంటున్నావు? డ్యూటీలో పులిని, వర్క్ లో సింహాన్ని. దండలేస్తే నమిలేస్తాను, హారతులు ఇస్తే ఊదేస్తాను. నాతో పెట్టుకోకండి. కానిస్టేబుల్ 2 నిమిషాల్లో వీళ్ళందరూ డిస్పోజ్ అయిపోవాలి. వెళ్ళిపోండి.
గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. అలు బిడ్డలు లేరు రామహరి, నేను ఆత్మయోగి నండి రామహరి గొప్ప. బెడ్రూమ్ లోకి వచ్చేటప్పుడు కూడా అది పట్టుకు రావాలేంటి? ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? కావాలని వచ్చాను. ఇష్టమైతే ఉండమనండి, కష్టమైతే వెళ్ళిపోమనండి. అంతేకాని ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావనే వివరాలు దేనికి? ఈ ఇల్లు ఒక పోలీస్ ఆఫీసర్ అన్న సంగతి నీకు తెలుసా? తెలుసుకొనే వచ్చాను. నేను తలుచుకుంటే నిన్ను మక్కెలు ఎరగదని బొక్కలోకి తోసేయగలను. అది కూడా తెలుసా? మీరలా చేస్తారని విన్నాను. కానీ ఇంతకు ముందు వచ్చిన వాళ్ళంతా అలా అన్నారే కానీ ఒక్కరూ ఆ పని చేయలేదు. మీరైనా నన్ను లాకప్లో పెట్టి ఆ పుణ్యమేదో మీరే కట్టుకోండి. ఓహో, చాలా ధైర్యంతోనే వచ్చావన్నమాట. ఏదో కాస్త మీకు పని మనిషిగా సాయం చేద్దామని. నాకు అందమైన ఆడవాళ్ళంటే చాలా ఇష్టమని నీకెవరు చెప్పారు? అనుకున్నాను ఇది మీ ఏర్పాటేనని. తలుపు తీసే ఉంది, కాస్త మూసి వెళదామని. దానికి ఎంతసేపు నిలబడాలా? ఉమ్. మంచం పక్కనే కావలసినవన్నీ సిద్ధంగా ఉన్నాయి. మరి నే వెళ్ళరానా? మీదే ఆలస్యం. ఉమ్. అప్పగించేశారుగా, అన్నీ నేను చూసుకుంటాను. అయ్యా, సారా కాయటం మానేసి కాయగూర వ్యాపారం చేద్దామనే. నోర్ముయిరా, చెప్పేది విను. ఈ కాయల్ని ప్రత్యేకంగా చేయించాను. ఖాళీగా ఉన్న ఈ కాయల నిండా సారా నింపండి. రాత్రికి రాత్రే ఆ మల్లన్నగాడి పళ్ళ కొట్లో ఉన్న కాయలతో కలపండి. తెల్లారుగానే వాడు కొట్టు తెరుస్తాడు. నేను ఇన్స్పెక్టర్ని వెంటేసుకుని అక్కడికి వెళతాను. పళ్ళ వ్యాపారం పేరుతో దొంగ సారా అమ్ముతున్న దొంగ విధవని నిరూపిస్తాను. 2 ఏళ్ళో 3 ఏళ్ళో కటకటాల వెనక పడి ఉంటాడు. నింపండి రా సారా అది నిండా. సావిత్రి, సావిత్రి రా వెళదా. ఏమండి, పల్లకుట్టు మళ్ళీ నిల్లెక్కడా? తెలీదా? ఏమండి, పల్లకుట్టు మళ్ళీ నిల్లెక్కడా? తెలీదమ్మా. ఎవరమ్మా నువ్వు? నా కోసం ఎందుకు వెతుకుతున్నావు? పల్లకుట్టు మళ్ళేనంటే మీరేనా? నేనే. మీతో ఒక విషయం చెప్పాలి. ఏమిటమ్మా అది? దగ్గర రండి.